రాజశేఖర రెడ్డి గారు ఎంత పవర్ఫుల్ లీడర్ మీకు తెలుసు కదా. అవును 99లో ఆయన 98లో పిసిసి అయిన తర్వాత 99లో చంద్రబాబు గారితో ప్రతిపక్షంగా ఉండి పోరాటం చేసిండు. 26 సీట్లు వచ్చిన 90 అయినాయి, లోక్సభ 6 మాత్రమే అయినాయి. ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. అయిన తర్వాత అతనికి ఆత్మ 2 రాజ్యసభ వస్తాయి. 43 ఫస్ట్ కౌంట్ కు 1, 90 అంటే 2. ఎవ్రీ 2 years కు 18లో ఎవ్రీ 2 years కు 6 రిటైర్ అవుతాయి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఇప్పుడేమో అక్కడ 11, ఇక్కడ 7, 2, 2, 3 రిటైర్ అవుతాయి. అక్కడ 4, 4, 3 అవుతాయి. అక్కడ 3 అయినప్పుడు ఇక్కడ 3, అక్కడ 4, 4 ఉన్నప్పుడు ఇక్కడ 2 సేమ్ టర్మ్ లో వస్తుంటాయి ఎమ్మెల్సీలు కానీ ఇవి కానీ. ఆ రోజు 2 స్థానాలు ఉంటే ఒకే ఒక అతని ఛాయిస్ రాజశేఖర రెడ్డి గారు 2000లో సోనియా గాంధీ గారు, ఈయన పిసిసి అధ్యక్షుడు. సోనియా గాంధీ గారు 98లో రాజకీయాలు వచ్చింది రాజకీయంలో యాక్టివ్ అయింది 91 తర్వాత. రాలా 2000లో రాలా. 2 అయితే 2 ఎవరు వచ్చిందనేది ప్రస్తావన అవసరం లేదు. 2004లో యూపీఐ రావడానికి స్ట్రెంగ్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ఫుల్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు. సేమ్ 4 రాజ్యసభ 2004లో 2006లో ఇవి 2, 4 అయినాయా. 4లో మళ్ళీ ఒకటే పేరు ఆయన ఛాయిస్, మీరు ఏదన్నా ఇవ్వండి. ఇది రిపోర్ట్ ఇచ్చుకుంటూ వీళ్ళ ఛాయిస్ ఇచ్చుకుంటూ నా ఛాయిస్ ఈజ్ 2 సార్లు మీరు ఇవ్వలే. ఇది మళ్ళీ నేను అడుగుతున్నా ఇవాళ. 2004లో 2006లో మళ్ళీ అదే డిమాండ్. ఆత్మ అంతా ఆయనే నడిపిండు కదా. ఢిల్లీకి ఆయన పిసిసి 83 వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారు చేసినప్పటి నుంచి ఇందిరాగాంధీ చేసింది. రాజీవ్ గాంధీ అప్పటి నుంచి ఎవ్రీథింగ్ గాంధీ భవన్ 83 జూలైలో అయినప్పటి నుంచి ఎవ్రీథింగ్ అతను అనేది ఢిల్లీకి వెళ్ళి అని తెలుసు. ఎక్కడికి పోయినా వాళ్ళు ఇద్దరే పోవాలి కదా. 1 to 1 అయినప్పుడు తప్పితే నాయకులకు పరిచయం చేసే తర్వాత బయట కూర్చున్నా అంతా కేవీపీ కదా. ఏ డీల్ చేయాలన్నా కూడా కేవీపీ గారే ముందు నడిపించారు, కేవీపీ డీల్ కదా. అటువంటి అతనికి 2000లో 2 ఉంటే రాలా, 2002లో రాలా, 2004లో అయిన ముఖ్యమంత్రిగా 4లో 1 అడిగిన రాలా, 2006లో రాలా. ఎప్పుడు వచ్చింది 8లో. అంటే 12 రాజ్యసభ వచ్చి కూడా ఎప్పుడు కానీ రాజ్యసభ కానీ లిమిటెడ్ ఆఫ్ కౌన్సిల్ ఉన్నప్పుడు అధిష్టాన వర్గం ఇంటర్ఫేర్ అవుతుంది. ఛాయిస్ ఉండదు పిసిసి అధ్యక్షుడు. ఇద్దరు మెరిట్ ఆఫ్ అది చూస్తారు. ఇతనికి నరేందర్ రెడ్డి గారిని చేయాలనుకున్నా కూడా, నరేందర్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందే వచ్చాడు కదా, 18 ఎన్నికల ముందే వచ్చాడు కదా. అతను టీడీపీ నుంచి వచ్చాడు కదా, అతనికి అడ్వైజర్ ఉంది. ఇక్కడ ఏదైతుందో ఈ కులగన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ బీసీ నినాదం ఏదైతుందో ఎక్కువ దీంట్లో అదైంది. ఈ కుల సమీకరణలో రెడ్డి అనే ఫ్యాక్టర్ ఆల్రెడీ 40లో 14, 16 మంది ఉన్నారు కౌన్సిల్లో, ఏ పార్టీయా కానీ కాంబినేషన్. అలాగే ఎమ్మెల్యేల్లో 119లో 42 మందిలో 28 మంది కాంగ్రెస్ నుంచి ఉన్నారు, 3 బీజేపీ నుంచి ఉన్నారు, 11 మంది ఏదైతుందో బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. సో రెడ్డి కార్పొరేషన్స్ కూడా ఇచ్చారు. ఈ పరంగా బీసీకి ఇవ్వాలనేది ఒకటి ఆమె కమిట్మెంట్. దయాకర్ ఏదైతుందో కోసం దయాకర్కి ఎన్నాళ్ళు ఇవ్వకపోవడానికి ముఖ్య కారణం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన నోటి దోలు కూడా కొంచెం ఎక్కువగా ఉందని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అట్లా అని నేను అనుకోను. బట్ ఏదైతుందో పోయినసారి ఎమ్మెల్సీ రావాలి అతనికి. ఏది వెంకట్ గారికి మహేష్కి వచ్చినప్పుడు అప్పుడు మిస్ అయ్యాది. ఎమ్మెల్యేని అయితే అది చేయలేదు. ఎంపీ దేర్ ఇస్ నో ఛాన్స్. ఎందుకంటే ఇక్కడ గడ్డం వంశీ, అక్కడ మల్లు రవి. ఇతను మాల గనుక వరంగల్ ఛాన్స్ లేదు. ఈయనకి ఎక్కడ ఛాన్స్ ఉండే? నో రాజ్యసభ ఛాన్స్. రాజ్యసభ 2 రేణుకా చౌదరి బీసీ ఇచ్చారు. ఇతనికి రాజ్యసభ ఛాన్స్ లేదు. పార్టీ పరంగా జూనియరే, ట్రాక్ పరంగా కూడా 2 సార్లు ఓడిపోయింది కదా. ఎంత తోడు ఓడిపోయింది అనేది పక్కకు పెట్టాడు. ఈ లాస్ట్ ద ఎలక్షన్ పార్టీ పరంగా కూడా 2014 పార్టీలో చేరాడు. స్పోక్స్ మైన్ అంత మాత్రమే సేవ కాదు. 40-50 ఏళ్ళకెళ్ళి ఈ నియోజకవర్గం జిల్లాలు పట్టుకుని ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ దొరకని వాళ్ళు ఉన్నారు. సో దానికి సంబంధం లేదు. ఏది ఏమైనా అతను నిరుత్సాహపడకుండా పార్టీని డిఫెండ్ చేశాడు. ఇప్పుడు ఉన్న ప్రకారం మీడియా ఇది వెరీ ఇంపార్టెంట్ కనుక ఇమీడియట్ గా స్పందిస్తుండు. మీడియా వాళ్ళు కూడా పిలవడం జరుగుతుంది, వ్యూయర్స్ కూడా చూస్తున్నారు. సబ్జెక్ట్ పరంగా మాట్లాడతారు. సబ్జెక్ట్ పరంగా అప్పుడప్పుడు అన్పార్లమెంటరీ పార్టీ పరంగా మాట్లాడి దాన్ని నష్టపోయిండు కూడా. కానీ వాళ్ళు ఎవరు ఆయనకు రావడానికి అధిష్టాన వర్గము రేవంత్ రెడ్డి గారు ఇస్తానప్పుడు ఎవరు అడ్డుకోలేదు. ఇప్పుడు ఏదైతుందో వాళ్ళు లెటర్ ఇచ్చారు, స్వయంగా చెప్పడం జరిగింది కనుక వచ్చింది. ఒకటి లంబాడకి ఇచ్చారు. ఇప్పుడు ఆమె మన ఏమి ఇప్పుడు ఆమె గోండా లేకపోతే కోయనా ఎవరు సీత మన సీతక్క. ఇక్కడ అతను 2 సార్లు
జిల్లా పరిషత్ మెంబర్గా ఉండే, జడ్పీటీసీగా, ఎంపీపీగా ఉండే, 8 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఒక ట్రైబల్ ఏదైతుందో ఇవ్వాలే, ప్రాతినిధ్యం ఇవ్వాలనుకున్నది ఏదైతుందో పార్టీ నుంచి సీతకి ఇమేజ్ కూడా వేరులేండి. ఎలాగైనా ఇప్పుడు ఎదుటి నుంచి ఒక ట్రైబల్ నేమ్ వస్తుండే, అవును, పిన్ పాయింట్ అవుతుండే. ఆమె సత్యవతి రాథోడ్. ఇక్కడ కూడా మనం లంబాడేయాలి. లంబాడాలు అనేది పాపులేషన్ ఆంధ్ర డివిజన్ అయిపోయిన తర్వాత ఒక ఆదిలాబాద్లోనే గోండ్ కానీ కోయ కానీ కొంత ఖమ్మంలో మేజర్ ఓట్ ఏదైతుందో పర్సంటేజ్ ట్రైబల్లో 11-12 వస్తాయి. మోదర్ ఎట్లయితే మాదిగా మోర్ దాన్ 9 ఉన్నదో 8% అయితే లంబాడ ఉంటుంది. ఇలా వరంగల్ కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, ఖమ్మం కానీ, ఒక ఆదిలాబాద్ మాత్రమే లంబాడ కంటే అక్కడ గోండ్ కానీ కోయ కానీ అది. బట్ లంబాడ ఏదైతుందో మేజర్ రంగారెడ్డి జిల్లా కానీ, మహబూబ్ నగర్ కానీ, అన్ని జిల్లాలు తెలంగాణ జిల్లాలో లంబాడ అయితే మోర్ పాపులేషన్. తో వాళ్ళకు ఇవ్వాలనేది ఒక డిస్కషన్లో వచ్చింది కనుక ఉన్న దాంట్లో మెరిట్ ఒక పార్టీ సిన్సియర్ కార్యకర్తకి ఏదైతుందో, పార్టీ నాయకునికి ఏదైతుందో ఇప్పుడు దానివల్ల పోయింది. దీనికి ఏదైతుందో ఆయన మాట చెల్లలేదు, ఆయనకు చెక్ అయిపోయింది నరేందర్ రెడ్డి అనేది లేదు. రాజశేఖర రెడ్డి అంత బలవంతుడు 4 సార్లు ప్రయత్నం చేశాడు. 2000లో, 2002లో, 4లో, 6లో. ఆత్మ అంత జోడి కంటే అంత నోటెడ్ పర్సనాలిటీ కాదు నరేందర్ రెడ్డి ఢిల్లీకి. ఇక్కడ ఈయన అపాయింట్ చేసుకున్నాడు. ఈజ్ నాట్ ఏ నోటెడ్ అండ్ ట్రాక్ అండ్ కంట్రిబ్యూషన్ కూడా లేదు. అటువంటి 83 నుంచి పనిచేస్తుండు పార్టీలో ఆయన పీసీ అయినప్పటి నుంచి. ఈజ్ ఏ నోన్ ఫిగర్ ఆఫ్ ఢిల్లీ. ఎవ్రీబడి పార్లమెంట్ సెంట్రల్కి పోయాడు. అందరి నాయకులను గుర్తుపెట్టి అంతా డీల్ అంతా ఆయనే చేస్తుండే కదా. రాష్ట్రం కాదు, కేంద్రం నుంచి ఎవరు వచ్చినా ఆయన అపోజిషన్ లీడర్ అన్నప్పుడు కానీ, పిసిసి అధ్యక్షుడు 83 నుంచి 85 వరకు, మిడిల్ వరకు ఉన్నాడు, 86 వరకు ఉన్నాడు. మళ్ళీ 98లో అయ్యాడు. తర్వాత అపోజిషన్ లీడర్ అయ్యాడు. ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అంతా నడిపినోడు. తర్వాత రాజ్యసభ అంటే ముఖ్యమంత్రి అయినాక కూడా 4 సంవత్సరాలు టోటల్ నడిపినా కూడా అతనికి అవుతుంది. 2 సంవత్సరాలు 2004 అంటే 2006 వరకు 2 years కంప్లీట్ కంట్రోల్ చేసినా కూడా అతనికి 2006లో దొరకాలి, 2008లో దొరికింది. తర్వాత ఎక్స్టెన్షన్ ఆయన ఏదైతుందో 12 సంవత్సరాలు అయ్యాడు. సెకండ్ టైం కూడా మన ఆయన 14లో సోనియా గాంధీ గారు అతని కంట్రిబ్యూషన్ చూసుకొని రెండోసారి కూడా ఎక్స్టెండ్ చేసింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2010లో చనిపోయాడు. ఈయన రాజ్యసభ అయినాక 2 సంవత్సరాలకే 2వ టర్మ్ కూడా అయ్యాడు. 3వ టర్మ్ అక్కడ స్ట్రెంత్ లేదు, అంటే ఆంధ్రప్రదేశ్ లేదు కదా. ఈయన టర్మ్ ఏదైతుందో 2008 నుంచి 14 నుంచి 20 తర్వాత ఇక్కడక్కడ ఏమి ఎమ్మెల్యేలే లేదు కదా తెలంగాణ, ఆంధ్ర. అందుకోసం అతనికి అవకాశం రాలేదు. అంటే ఇక్కడ ఏదో అవమానం జరిగింది, అతన్ని కించపరిచిండ్రు, అతన్ని తీసేసానికి సిగ్నల్స్ అని ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా అతను. ఇది తప్పు. ఇట్లా చెన్నారెడ్డి గారి ఇన్సిడెంట్స్ కానీ, అంజయ్య గారి జమాన్లో ఇన్సిడెంట్స్ కానీ, ఇటువంటి నేను కోకొలలు వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అప్పటి కానీ వాళ్ళు అనుకున్న పేర్లు ప్రపోజ్ చేస్తే రాలేదు కనుక ఏదైతుందో ఇది చరిత్ర తెలియకుంటే ఏదైతుందో మీడియాలో ప్రచారం అవుతుంది. దాన్ని జనాలు కూడా ఏదైతుందో ఒక ఛానల్ చూసి ఇంకో ఛానల్ ఆయన ఒక్క పేరు కూడా రాలేదు దీంట్లో, ఆయనకు సంబంధం లేదు అనేది. ఎప్పుడు కానీ కౌన్సిల్ అనేది 3 ఉన్నాయి, రాజ్యసభ అనేది మనకు 2 వస్తాయి. సో ఈ ఛాయిస్లు ఏదైతుందో అట్లంటే రవి మన యాదవ్ కానీ, తర్వాత రేణుకా చౌదరి కానీ, రేవంత్ రెడ్డి ఛాయిస్ కాదు కదా 2 రాజ్యసభ. రేపు కూడా చూడండి అట్లా ఉండదు. సో దానికి సంబంధం లేదు గతంలో. అందుకోసమే ఒక్క ఇన్సిడెంటే మీకు రామచంద్రరావు గారి ఈ ఇప్పుడున్న యుగానికి ఇప్పుడున్న జనాలకే తెలుసు కనుక ఆత్మ ఏదో హైదరాబాద్ నుండి నడపలే, ఢిల్లీలో పోయినా ఎక్కడ పోయినా వాళ్ళు ఇద్దరు పోల్సింది ఎవరి దగ్గరికి. రాహుల్ గాంధీ ఇంటికి పోయినా, సోనియా గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ కానీ హౌస్ వరకు పోవాల్సిందే. ఒక ఇంట్రొడక్షన్ అయినాక 1-1 అన్నప్పుడే కూర్చోవాలి. ఇక ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీస్, కేంద్ర మంత్రులు అంటే వాళ్ళతోటి ఓపెన్గా ముఖ్యమంత్రితో కూర్చునేవాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, పిసిసి కానీ ఓన్లీ అధినేతలు 1-1 అన్నప్పుడే. బట్ కంపల్సరీ ఆ వెహికల్ పోల్చింది. వితౌట్ ఆబ్సెంట్ ఇద్దరు లేకుండా ఎంటర్ అయింది లేదు. టెంజాన్ పత్ల కానీ, సఫ్దర్జంగ్ల కానీ, ఎక్కడ కానీ. ఇది కఠోర నిజం. అందుకోసం రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో ఇప్పుడున్న సమీప భవిష్యత్తులో లోకల్ బాడీ అయ్యే వరకు, ఇప్పటి వరకు అసమ్మతి అనేది గతంలో చూసినప్పుడు 70 నుంచి 83 కానీ, 89, 94 గతం చరిత్ర వచ్చినప్పుడు ఇక్కడ ఒక నాయకుడు అనేటోడు తయారు కాలే. మంత్రివర్గం పూర్తయిన తర్వాత కొన్ని అవకాశాలు ఉన్నాయి, అప్పుడు న్యూస్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రము రేవంత్ రెడ్డి గారికి ఏమి ఇబ్బంది లేదు.
ప్రమాదం ఏం లేదంటే ఏమి ఆయనకి కానీ ఆయన పోస్ట్ కానీ ప్రమాదం లేదు. ప్రమాదం ఏమి లేదు, ఏమి గడియలేదు. ఓకే. రోజు 24 గంటలు పుంకాలుగా సోషల్ మీడియా ఇగో అగో అని చేస్తుంది. ఇన్ఛార్జ్ మార్చినా మరొకున్నా ఏమి దాంట్లో తేడా లేదు. ఓకే.